పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమెన్. ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ప్రియులారా, పరిశుద్ధ గ్రంథ వాక్య ధ్యానమునకు ప్రభు అయిన యేసయ్య పేరిట మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము దేవుని స్వరము వినడం. వినే దేవుడు మన దేవుడు. మనం ప్రార్థించినప్పుడల్లా మన ప్రార్థన వింటాడు. ఆయన చక్కగా మనం చెప్పేది వింటాడు. ఆయన చూసే దేవుడు. ఎల్ రోయి అని ఆయనకి బిరుదు. అంటే మన కన్నీటిని చూస్తాడు, మన బాధల్ని చూస్తాడు. నా ప్రజల బాధలను కన్నీటిని నే చూచితిని. ఇజ్రాయేలు ప్రజలు ఈజిప్తులో పడుతున్నటువంటి బాధ చూశాను, వారి మొర విన్నాను అన్నాడు. ఆయన వినే దేవుడు, చూసే దేవుడు, అలాగే మాట్లాడే దేవుడు. మోషేతో మండుచున్న పొదలో మాట్లాడాడు. నేను అయాం హూ అయాం అన్నాడు. నేను ఉన్నవాడను, నేను ఉన్న దేవుడను, యెహోవాను నేనే. నీవెవరవని వారు అడిగితే నేనే సమాధానం చెప్పాలి అని మోషే దేవుణ్ణి మండుచున్న పొదలో ఆయన అక్కడ మోకరించి అడిగినప్పుడు, నేను ఉన్న దేవుడని, నేను ఉన్నవాడిని, అయాం హూ అయాం, నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్న దేవుడు ఆయన. అలాగే బాధలు తీర్చే దేవుడు, మన బాధలు తీరుస్తాడు. ఇజ్రాయేలు ప్రజలు 430 ఏళ్ళు పడ్డ బాధని తీర్చాడు, వారికి విడుదలను కలిగించాడు. పాస్కా అనగా వారిని ఆ పాప శాప మరణ బంధకాల నుండి వారిని దాటింపజేశాడు. బానిసత్వం నుంచి దాటింపజేశాడు. ఎర్ర సముద్రాన్ని దాటింపజేశాడు. ఎడారిని దాటింపజేశాడు. పాలుతేనెలోనికి పాలస్తీనాలోనికి ప్రవేశింపజేశాడు. మరి ఆయన బాధలు తీర్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు. యెహోవా రాఫా అనగా స్వస్థపరిచే యెహోవాను నేనే. నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనములోని గొప్ప మాట. మీరు నా మాట శ్రద్ధగా విని నా ఆజ్ఞలకి మీరు లోబడితే, నా వాక్యానుసారము మీరు జీవిస్తే, నాకు విధేయత చూపితే, ఈజిప్టు దేశంలో వచ్చిన అరిష్టాలు 10 ఉత్పాతాలు వాటిలో ఏది మీకు రానియను. స్వస్థపరచు యెహోవాను నేనే. మీరు నా మాట శ్రద్ధగా వింటే మీ రోగాలు తొందరగా నయమవుతాయని ప్రభు ఇచ్చినటువంటి వాక్యం ప్రకారం ఆయన స్వస్థపరిచే దేవుడు. ఆయన లేవనెత్తే దేవుడు. పడిపోయిన వారిని లేవనెత్తుతాడు. పేతురు ముమ్మారు బొంకి పడిపోతే ఆయన శిలువను మోస్తూ వెళుతుండగా గోడకి జారగిలబడి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ పడిపోయిన స్థితిలో ఉన్న పేతురుని ఆయన వైపు ప్రేమపూర్వకంగా చూసి లేవనెత్తాడు. సముద్రంలో, గలిలయ సముద్రంలో ప్రభు సముద్రం మీద, నీటి మీద నడుస్తూ వస్తున్నప్పుడు పేతురు, ప్రభువా నీవే అయితే, ఇట్ ఈజ్ ఐ, ఫియర్ నాట్ అన్న ఆ యేసయ్య అభయ హస్త అందుకోవడానికి, నేనే భయపడకండి అన్నప్పుడు పేతురు గబాల్లా ఉద్రేకపూరితంగా, ప్రభు అదే నీవే అయితే నన్ను కూడా ఈ నీటి మీద నడవని అని ఆయన అర్థించినప్పుడు, రా పేతురు అనగానే ఆ నీళ్ల మీద నడుస్తూ 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 ప్రభు వైపు చూడకుండా ఆ తుఫాను వంక చూశాడు. ఆయన పడిపోతూ ఉన్నాడు. నీళ్ల లోతులకి పడిపోతున్నప్పుడు అల్ప విశ్వాసి అని ప్రభు చేయబట్టి ఆయన లేవనెత్తి ఆ పడవలోకి తీసుకొచ్చారు. మరి ఆయన లేవనెత్తే దేవుడు, ఆకలి తీర్చే దేవుడు. 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఆహారం ఇచ్చాడు. ప్రభువా ఆకలేస్తుంది అని నువ్వు అర్థిస్తే, 2 చేతులు చాచి మోకరించి అడిగితే నీ ఆకలిని తీరుస్తాడు. మనం రొట్టెలమి విరవబడాలి, విరిస్తేనే ఫలిస్తాం. విరవబడకపోతే అలాగే 5 రొట్టెలుగానే ఉండేవేమో అవి. కానీ మన జీవితం నీ చేతిలో రొట్టెను నేనయ్యా అని మనం పాడుకుంటాం. విరువు యేసయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన చేతిలో మనం విరవబడాలి. ఆయన విరిచినప్పుడే, ఆ శిల్పి ఉలితో శిలని చెక్కినప్పుడే అది రూపాన్ని సంతరించుకుంటుంది. అలా ఆ ఉలి దెబ్బలు తిన్నప్పుడే, ఆ బాధ భరించినప్పుడే అది ఒక చక్కని రూపాన్ని సంతరించుకొని చూపరులని ఆకట్టుకుంటుంది. దేవతామూర్తులుగా, మరి అలాగే స్వరూపాలుగా, మరి విగ్రహాలుగా ప్రజలందరి మనల్ని పొందుకుంటాయి. మరి
శిల్పానివి నీవే, శిలవు నీవే. మరి నువ్వే చెక్కుకోవాలి. దేవుని చేతిలో నీవు చెక్కబడాలి. నీవే శిల్పివి, నీవే శిల్పానివి అని అనుకోకుండా, అయ్యా నేను శిలని, నీవు శిల్పివి అని ఆయన చేతికి మనల్ని అప్పగించుకుంటే ఆయన మన చెక్కి సరి చేస్తాడు. అలాగే ప్రభువు నాలో జన్మించాడని క్రొత్త మార్గములో మనము నడవాలి. హెరోదు మార్గము, యేసయ్య మార్గము. ఈ మార్గములో అంత చెడ్డే, కీడు, మరణము, మరి అశాంతి, అభద్రత, అపమార్గము, అవినీతి, దుర్మార్గము, దురాక్రమణ అన్నీ ఉన్నాయి హెరోదు మార్గములో. దుష్టత్వం ఉంది, దౌర్జన్యం ఉంది, దబాయింపు ఉంది. కానీ యేసయ్య మార్గములో ప్రేమ ఉంది, క్షమాపణ ఉంది, జీవం ఉంది, మంచి మనస్సు ఉంది, క్షమించే గుణం ఉంది, విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది. మరి ఆ యేసయ్య మార్గములో నడవడానికి ఓ తీర్మానం తీసుకోవాలి. నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. కనుక మరి ఆయన స్వరం వినాలి. దేవుని స్వరం విన్నవాడు ఫలించాలి. యాకోబు పత్రిక కేవలము వినటయే కదా అని మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుడి అని యాకోబు గారు రాసిన పత్రికలో మనం చదువుతాం. 1వ అధ్యాయం 22-23 వచనాలు. మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుడి, వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. క్రియలు లేని విశ్వాసము వ్యర్థము, మృతము అని వ్రాయబడింది. ఇదే యాకోబు గారు రాస్తూ ఉన్నాడు. కనుక ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. 2వ అధ్యాయం యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. కనుక కేవలం వినుటయేనని మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకొడి, దాని ప్రకారము ప్రవర్తించువారై, దాని ప్రకారము చేయువారై, క్రియలు జరిగించువారై ఉంటే మనకి దీవెన అంటున్నాడు. లోక సువార్త 8వ అధ్యాయం 15వ వచనములో దానిని ఓపికతో విని ఫలించాలి, వాక్యమును విని ఫలించాలి. బండ మీద కట్టబడిన ఇల్లులా మనం నిర్మించబడాలి. మత్తయి సువార్త 7:24లో కనుక నా మాట వింటే నిన్ను స్వస్థపరచువాడు నేనేనని నిర్గమకాండం 15:26లో చెప్పినట్లుగా ఆయన స్వరము వింటే మనకి స్వస్థత. నా మాట వింటే అంటున్నాడు. నా మాట వింటే నీకు దీర్ఘాయుస్సు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. కాపరి, మంచి కాపరి, మన గొర్రెల కాపరి. యేసయ్య స్వరము విని గొర్రెలు ఎలా అనుసరించి వెళ్తాయో ఆయన మాట విని దాని ప్రకారం జరిగించు వారముగా మనం ఉండాలి. కనుక ఆయన మాట విన్న లోతుని దేవుడు కనికరించాడు. సొదొమ గొమొర్రాల నుండి బయటికి రప్పించాడు. ఆయన అల్లుళ్ళు వినలేదు, నశించిపోయారు. లోతు భార్య మాట వినలేదు, ఉప్పుశిలగా మారింది. పేతురు రా అనగానే నీళ్ల మీద నడిచాడు. యోధ ప్రభు మాట వినలేదు, నా పాపానికి ప్రాయచిత్తం లేదనుకున్నాడు, జీవితమే లేదనుకున్నాడు, క్షమాపణ లేదనుకున్నాడు, నిష్కృతి లేదనుకున్నాడు. వెళ్ళాడు, ఉరేసుకొని చచ్చిపోయాడు. పొట్టపేగులు బయటకు వచ్చి చచ్చాను అని వ్రాయబడింది. కనుక జక్కయ్య దిగిరా అని ప్రభు పిలిచాడు. ఆయన స్వరం విన్నాడు, చెట్టు దిగొచ్చి నేడే ఇంటికి రక్షణ వచ్చింది అని మరి గొప్ప రక్షణ భాగ్యాన్ని పొందుకున్నాడు. ఇతను అబ్రహాము కుమారుడే, నేడే ఇంటికి రక్షణ వచ్చింది అని ప్రభు ఎంత గొప్ప మాట వాగ్దానం ఇచ్చాడో, రక్షణ ఇచ్చాడో. ప్రియ మరి విశ్వాసులారా, ఈరోజు మనం వింటున్నటువంటి ఈ వాక్యం మరి ధనవంతుడు వినలేదు, నరకం పాలయ్యాడు. లాజరు విన్నాడు, స్వర్గం పాలయ్యాడు. మరి సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20-21 వచనాలు. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనము. నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకొనినప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకొనినప్పుడు అది నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గాలు. గద్దింపుని వినాలి. దేవుడు గద్దించినప్పుడు ఆయన స్వరాన్ని విని లోబడాలి. సమరియా స్త్రీ విన్నది, రక్షణ పొందింది. అననీయ సఫీరా దేవుని మాట వినలేదు, చనిపోయారు. గొర్రెల స్వరాన్ని వినాలి. యోహాను సువార్త 4:10. కాపరి మాట వినడమే కాదు, వెంబడించాలి. కనుక ప్రియ సోదరి సోదరుడా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని పగలు మేఘస్తంభమై
రాత్రి అగ్నిస్తంభమై నడిపించిన దేవుడు, ఆయన స్వరాన్ని మనం వింటే, ఆయనకి లోబడితే, ఆయన వాక్యానుసారం జీవిస్తాం ప్రభువా అని తీర్మానం తీసుకుంటే, ఆనాడు ఆ ఇశ్రాయేలు ప్రజల్ని పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడిపించిన దేవుడే మనల్ని నడిపిస్తాడు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నా గుడారములపై నిలచిన నాదు దైవమా, నన్ను నడిపే యేసయ్యా, నన్ను కాచే మెస్సయ్యా, నన్ను నడిపే యేసయ్యా, నన్ను కాచే మెస్సయ్యా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, ప్రభువా, సర్వోన్నతుడైన దేవ, అయ్యా మీ స్వరాన్ని విని మీ వాక్యానుసారం జీవించే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయి నాయన. మీరు వినే దేవుడు, మాట్లాడే దేవుడు, మా కన్నీటిని చూసే దేవుడు, నడిపించే దేవుడు, లేవనెత్తే దేవుడు, ఆకలి తీర్చే దేవుడు అని ఇంత గొప్ప దేవుణ్ణి మేము దేవుడిగా కలిగినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితాలు మార్చండి. మీ స్వరానికి లోబడి కట్టుబడి మీ వాక్యానుసారం జీవించే భాగ్యాన్ని దయచేయమని మనాథురైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మ మీ మందను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సబ్స్క్రైబ్ మిడ్ స్టూడియోస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.